నీ స్టైల్ కి ఏదో మిస్ అయింది నాన్న. ఏంటది? A special gift for a special person. Wow, bow tie. Beautiful. I like it. ఏంటలా చూస్తున్నారు? నా యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. అలా పక్కన కాదన్నయ్య, ఒకరు ఎదురుగుండా ఒకరు కూర్చోవాలి. కరెక్టే, పట్టు. రవి అంకుల్ మీరు రెడీనా? మేము రెడీ. మీకోసమే వెయిటింగ్ నాన్న. దేనికమ్మా? రండి నాన్న, చెప్తాను. రండి. పదండి నాన్నగారు. ఎక్కడికి? కూర్చోండి నాన్నగారు. కూర్చోండి నాన్న, కూర్చోండి. అలా క్యాజువల్ గా కాదు, కొంచెం స్టైల్ గా కూర్చోవాలి. దేనికమ్మా? ఫస్ట్ కూర్చొని చెప్తాను. ఒక్క నిమిషం నాన్న. బుక్ చేత్తో పట్టుకోండి. అలా పట్టుకుంటే బాగుండదు, బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉండండి. నేను బుక్ చదవడం ఏంటమ్మా? చదవటం అంటే బుక్ చదువుతున్నట్టు నటించాలి నాన్నగారు. నటించడం దేనికి? ఇప్పుడు అమ్మ వచ్చి మీకు ఏదో చెప్పాలనుకుంటుంది, అందుకని. ఏం చెప్తుంది? అమ్మ చెప్పేది మేము చెప్తే బాగుండదు నాన్నగారు. మీరు మామూలుగా కూర్చుంటే అమ్మ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకే బుక్ చదువుతున్నట్టు నటించండి. చదవండి నాన్న. మీరేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. చెప్పేది వినండి నాన్న, చదవండి. ఓకే. గాలి, నేల, నీరు, నిప్పు, పంచభూతాలు. గాలి, నీరు, నేల, నిప్పు, మనస్సాక్షి. కాదే, ఇంకొకటి మిస్ అయింది. గాలి, నేల, నీరు. ఏంటమ్మా నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావా? ఇంకా రాలేదా అమ్మా? పర్వాలేదు, నేను చెప్పేస్తాను. పర్ఫెక్ట్ గా చెప్పాలి. అదిగో నాన్నగారు అక్కడే ఉన్నారు. వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయమ్మా. సరే, వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నాకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,